హ్యాపీ వ్యాలంటైన్స్ డే అఖిల్. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ చందనస్. ఈ రోజు ఏంటంటే వ్యాలంటైన్స్ డే స్పెషల్. సో వ్యాలంటైన్స్ డేకి ఏదన్నా చేద్దాము అన్న ఐడియా వచ్చిందనమాట. సో అండ్ నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా కజిన్స్ అందరు ఏమంటున్నారంటే కపుల్ వీడియోస్ చేయండి అని అంటున్నారు అనమాట. సో ట్రై చేద్దాము అని అనుకుంటున్నాము. చాలా 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 బతిమలాడుకున్న తర్వాత అఖిల్ ఓకే అన్నాడు కాబట్టి we gonna start Valentine's Day స్పెషల్ ఈరోజు. సో కొంచెం డెకార్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వైట్ సాటిన్ బెడ్షీట్ వేసుకున్నాను. ఆ తర్వాత ఈ బెలూన్స్. సో రెడీ అయిపోయినాను. వ్యాలంటైన్స్ వైబ్ రావడం కోసం కొంచెం డెకార్ అండ్ డ్రెస్. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ డ్రెస్, ఆల్ టైమ్ ఫేవరెట్ డ్రెస్. ఇప్పుడు మేమేం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఒక 1 minute లో చెప్తా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అఖిల్. అట్లా సిగ్గుపడకుండా, కొంచెం సిగ్గు లేకుండా ఉండు, ఓకేనా? సో ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే ప్లీజ్ అఖిల స్టాచ్యూ లాగా అట్లా కూర్చోకు, కొంచెం ఫ్రీగా ఉండు. సో ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే కలర్ ఛాలెంజ్. యాజ్ యూ నో ఇప్పుడు ట్రెండ్లో ఉందన్నమాట కలర్ ఛాలెంజ్. సో మేము 1000 రూపీస్ బడ్జెట్ పెట్టుకున్నాం. 1000 రూపీస్లో ఆ కలర్స్లో గిఫ్ట్స్ తీసుకురావాలన్నమాట, టు ఈచ్ అదర్. సో ఏం గిఫ్ట్స్ తీసుకొచ్చినాం చూస్తాం. ఒక్కొక్క కలర్ నేను చెప్తా అండ్ మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే కమెంట్ డౌన్ ఎవరి గిఫ్ట్స్ బాగున్నాయి అని చెప్పి కమెంట్ చేయండి. రామా ఓకే. సో ఫస్ట్ కలర్ రెడ్. చూపి జిప్టోలో ఇంకోటి కూడా తెచ్చిన. ఒకటి మిస్టర్ రైట్. పొంగిపోకు, ఇది చదువు. మిస్సెస్ ఆల్వేస్ రైట్. ఇది టైపో. టైపో కాదు, నిజం. నో రైట్. మిస్టర్ రైట్, మిస్సెస్ ఆల్వేస్ రైట్. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నమాట. థ్యాంక్ యూ. ఇవి తీసుకో. నెక్స్ట్ బ్లూ. ఇవ్వు పెన్. బ్లూ పెన్. ఏంటి అఖిల్ చదువుకో దీంతో. అఖిల్ ఇది ఏ ఊర్లో బ్లూ అంటారు అఖిల్? బ్లూ ఇది సీ గ్రీన్, బ్లూ కాదు ఇది. ఓకే థ్యాంక్స్. షుగర్ పాప్ నెయిల్ పాలిష్ బాగున్నాయి. ఏంటి నీవే బెటరా? ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎంత బాగున్నాయి. నెక్స్ట్ పర్పుల్ ఆర్ పింక్. ఊకి నావే చూస్తున్నావు. లిప్ బామ్, నివ్యాది లిప్ బామ్. థ్యాంక్స్ అఖిల్, బాగుంది. అంటే నేను యూజ్ చేసేదే కాబట్టి యూస్ఫుల్ మీకు. కాదు, ఇంకా నేను ఇది కూడా తెచ్చిన క్యాండిల్. ఎందుకు అది నీ డెకార్లకి పనిచేస్తే దాంతో స్టడీ ల్యాంప్లకి పెట్టుకోవాలి. ఎట్లనన్నా పెట్టుకో, నీ ఇష్టం. పింక్ అండ్ పర్పుల్ కి నేను 2 గిఫ్ట్స్ తెచ్చిన. బ్లాక్ షార్ట్స్. ఏంటిది? టీ షర్ట్. ఇది ఏంటి నాకు దయ్యంలా ఉంది. టీ షర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎల్లో నువ్వే ఇప్పుడు. గోజీరో షుగర్ ఫ్రీ బటర్ స్కాచ్. నేను యాక్చువల్లీ షుగర్ స్క్విడ్ చేసిన మొత్తం. ఇది ఇంకా షుగర్ లేదు కాబట్టి ఎప్పుడన్నా ఎక్స్క్యూజ్. ఎల్లో కలర్. థ్యాంక్స్. మంచిగా ఉంది అఖిల్, పర్లేదు నీ సెలెక్షన్. ఎట్లయినా బాగానే ఉండాల్సింది, ఎందుకంటే నన్ను సెలెక్ట్ చేసుకున్నావు కదా. ఆబ్వియస్.
చాక్లెట్ కాదు. పికాచు. మై ఫేవరెట్ కార్టూన్ తెలుసు నాకు. పికాచు పికాచు సూపర్ ఉంది కదా. దాని స్వాగ్ చూడు, గాగల్స్ పెట్టుకొని ఇట్లుంది. నెక్స్ట్ గ్రీన్ ప్లాంట్. ఏ ప్లాంట్? పీస్ లిల్లీయా? స్నేక్ ప్లాంటా? ఎందుకంత షుగర్ ఆగరాదు. ఆతృత నాకు. ఆపోజిట్ నాకేమో టక్ 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 కావాలి. అఖిలేం అడిగేస్తే చీమ కూడా చావదు అట్లుంటుంది అఖిల్తో. గ్రీన్. గ్రీన్ కదా. థ్యాంక్ యూ. గ్లో షాట్ షీట్ మాస్క్, ఫేస్ మాస్క్. గ్లో రావట్లేదని బాధపడుతున్నావు కదా. వైట్ మిల్కీ మిస్ట్ యోగట్ తెలుసు. ఇంకా లిప్ బామ్. ఇది మిల్క్ వైట్ కోసం మిల్కీ మిస్ట్ యోగట్. అఖిల్కి లిప్ బామ్ బ్రౌన్. బ్రౌన్ ఎక్స్క్లూజివ్ ద లిమిటెడ్ ఎడిట్. అండ్ ఇంకొకటి చూపిస్తా నీకు, ఇది స్పెషల్. 1996. అంతే మరి, మామూలుగా ఉండదు. ఇది స్పెషల్ అన్నమాట, ఎందుకంటే దీనిలో 1996 వస్తుంది. అఖిల్ పుట్టిన ఇయర్. నాకేంటంటే ఇంట్లో కూర్చొని చేయొచ్చు నేను కూడా, కానీ నాకు నచ్చింది నేను వెళ్ళి నా కళ్ళతో చూసి అట్లా చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ అంతే కదా, ఆ బ్రౌన్ ఇవ్వు. ఏదో గబ్బుది పెట్టినావు, అర్థమైంది. బా ఇది తినబుద్దే కాదు అఖిల్ నాకు. కివి. ఓకే, కివి ఫ్రూట్ అంట గైస్. థ్యాంక్ యూ. ఒకసారి గిఫ్ట్స్ అన్ని చూద్దాము. నావే బాగున్నాయి, ఎంత మంచిగా ఉన్నాయి. నీ బాలేవా అయితే? అంటే నీ కంపారిటివ్లీ థాట్ఫుల్ గిఫ్ట్స్ నావన్నీ. నావి యూస్ఫుల్ గిఫ్ట్స్. నావి యూస్ఫుల్ గిఫ్ట్స్. యూస్ఫుల్ అమ్ములు. నాకు వచ్చిన గిఫ్ట్స్ రెడ్ లో రోజ్ అండ్ బ్లూ లో నెయిల్ పాలిష్, దెన్ పింక్ లో లిప్ బామ్, వైట్ లో గ్రీక్ యోగర్ట్, ఎల్లో లో గోజిరో ఐస్ క్రీమ్, బ్రౌన్ లో కివి ఫ్రూట్, బ్లాక్ లో టీ షర్ట్. ఇవి గిఫ్ట్స్ అన్నమాట అఖిల్ ఇచ్చినవి. అన్ని కూడా 1000 రూపీస్ బడ్జెట్ లోనే ప్లాన్ చేసుకుని. నీ గిఫ్ట్స్ చెప్పు. గ్రీన్ లో ఇది షీట్ మాస్క్, బ్లూ లో పెన్, రెడ్ లో రోజ్, రెడ్ లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, వైట్ లో లిప్ బామ్, పికాచు, ఎల్లో లో, బ్లాక్ లో షార్ట్స్, బ్రౌన్ లో టీ షర్ట్, పింక్ లో యోగర్ట్ క్యాండీ. నీకు అన్నిట్లో నచ్చిన గిఫ్ట్ ఏంటి? ఇది పికాచు. నాకు తెలుసు. నాకు నచ్చింది ఏం చెప్పాలి కదా. ఐస్ క్రీమ్. ప్లాంట్ కూడా నచ్చింది. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి కొన్ని కపుల్ క్వశ్చన్స్ అన్నమాట. సో 5 క్వశ్చన్స్ నేను అడుగుతా, 5 క్వశ్చన్స్ నువ్వు అడుగు. ఓకేనా? ఇఫ్ వీ వర్ స్టక్ ఎట్ అన్ ఎయిర్పోర్ట్ ఫర్ 12 hours, who would lose patience first and what would the other one do about it? అంటే ఎయిర్పోర్ట్లో నేను ఒకవేళ 12 hours ఉండాల్సి వస్తే ఎవరికి ఫస్ట్ ఓపిక పోతుంది అండ్ అదర్ పర్సన్ ఏం చేస్తారు ఆ సిచ్యువేషన్లో? చెప్పు. నువ్వే, నీకే పోతుంది. ఫస్ట్ 1 hour లోనే పోతుంది. నా కంటెంట్ చూసిన వాళ్ళు చెప్తారు నాకు ఓపిక ఉన్నదా లేదా అని చెప్పి. ఇంత చేస్తుంది, ఇంత ఓపిక అని నన్ను అడుగుతున్నారు కూడా అన్ని అవర్స్ ఆఫీస్కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఓపికగా ఇవన్నీ ఎట్లా చేసుకుంటున్నావే అని అందరు అడుగుతున్నారు. ఎందుకంటే అవన్నీ నేను భరిస్తున్నా కాబట్టి. నిజమే అనుకుంటారు అఖిల్. నెక్స్ట్ చూస్ వన్. ట్రావెల్ టు ఎ న్యూ కంట్రీ విత్ నో ప్లాన్, stay home with food delivery plus a full day of zero responsibilities.
ట్రావెల్ ఇన్ న్యూ కంట్రీ విత్ నో ప్లాన్. సరే ఇది కూడా చెప్పు. ఏంటి? నేనేం చేస్తా? నువ్వేం చేస్తావు? ఒక కంట్రీకి ఒక ప్లాన్ లేకుండా వెళ్ళిపోతానా, లేకపోతే ఇంట్లో కూర్చొని ఫుడ్ డెలివర్ చేసుకొని ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఉంటానా? ఇంట్లో కూర్చొని ఫుడ్ డెలివరీ చేసుకొని ఏ రెస్పాన్సిబిలిటీ కూర్చుంటాను. ఎందుకంటే ప్లాన్ చేసేది నేను, టికెట్లను బుక్ చేసేది నేను. మొన్న మీరు వాట్ డిడ్ ఐ ప్యాక్ ఫర్ ట్రావెల్ అని చెప్పి ఒక వీడియో చేసిన కదా, ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. ఎన్ని సెగ్రిగేట్ చేసి ఎన్ని ఆర్డర్ చేసి ఎంత ప్యాక్ చేసిందో అర్థమైపోతుంది. టికెట్లు ఒకటి ఇట్లా బుక్ చేస్తే అయిపోయి. నెక్స్ట్ స్టార్టింగ్లో ఏంది ఇది అనుకున్న ఒక హ్యాబిట్ ఇప్పుడు చాలా మంచిగా క్యూట్గా అనిపించే హ్యాబిట్ నాలో అఖిల్ ఏం చూసింది అనేది క్వశ్చన్. ఏడికి పోయినా ఇప్పుడు నిన్న కాన్సర్ట్కి వెళ్ళాం, కాన్సర్ట్ పోయిన 10 నిమిషాలు 10 ఫోటోలు, గంటకు 10 ఫోటోలు, ఇదే పని. చెల్లి క్వశ్చన్ అదే కానే కాదు. క్వశ్చన్ ఏంటంటే వాట్స్ వన్ హ్యాబిట్ ఆఫ్ మైండ్ యూ సీక్రెట్లీ ఫౌండ్ అనోయింగ్ ఎట్ ఫస్ట్. అనోయింగ్ అనిపించేది అప్పట్లో, కానీ ఇప్పుడు క్యూట్. అయితే ఫుడ్ అయినాక కిచెన్ నుంచి తీసుకురావద్దు, అక్కడే ఆ కిచెన్లోనే ప్లేట్లో అన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టి గిన్నెలు పెట్టి చేసి పెట్టేదాకా 1/2 గంట వేస్ట్ అవుతుంది. అది ఇప్పుడు క్యూట్ అనిపిస్తుందా? నాకు ఏంటంటే ఇట్లా సర్వ్ చేసేటప్పుడు కొంచెం మంచి ప్లేటింగ్ చేయడం ఇష్టం అనమాట, అందుకని అట్లా ప్లేటింగ్ చేసి ఇస్తా. నెక్స్ట్ ఒకవేళ నేను రేపొద్దున ఫేమస్ అయిపోతే దేని గురించి ఎక్కువ డ్రామాటిక్గా ఉంటాను అని. ఫోటోషూట్లు, కంటిన్యూస్ ఫోటోషూట్లు ఉంటాయి మార్నింగ్ నుంచి నైట్ వరకు. చూస్ వన్ ఫర్ అస్. ఆప్షన్ ఏ డీప్ లేట్ నైట్ టాక్స్ టిల్ 3 AM. ఆప్షన్ బి రోస్టింగ్ ఈచ్ అదర్ అండ్ లాఫింగ్ నాన్ స్టాప్. నాకు రోస్టింగ్ ఈచ్ అదర్ అండ్ లాఫింగ్. ఎందుకంటే ఆప్షన్ దొరకదు నాకు, రేర్గా దొరుకుతుంది. కరెక్షన్ చేయకు. నెక్స్ట్ నువ్వు అడిగి ఇంకో 5 questions. What do you think is my stress signal that tells you I am not okay even when I say I am fine? చెప్పు తెలుగులో. అంటే బాగానే ఉన్నా అని చెప్పినా కూడా మూడ్ ఆఫ్ ఉన్నా అని ఎట్లా చెప్పగలుగుతాం? స్ట్రెస్ ఉన్నది అనుకోండి, ఆ జనరల్గా మాట్లాడే కామన్ టోన్, అప్పుడు స్ట్రెస్ ఉన్నప్పుడు టోన్ డిఫరెన్షియేషన్ తెలుస్తుంది నాకు. ఒక సింగిల్ వర్డ్లోనే, అమ్ములు అనే ఒక పదంలోనే తెలిసిపోతుంది. If we switch lives for one day, what is the first thing you would struggle with in my routine? చెత్త పడేయడం. నన్నైతే రొటీన్లో ట్రాఫిక్లో వెళ్ళడం కష్టం. Who do you think is more likely to start a fight? And who is more likely to say sorry first? Be honest. నీకు నవ్వెందుకు వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్ బాగుంది, మంచి క్వశ్చన్, నైస్. ఎవరు గొడవ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, సారీ ఎవరు ఫస్ట్ చెప్తారు? గొడవ నేను స్టార్ట్ చేస్తా, సారీ. అంటే చిన్న గొడవలే. అంటే నువ్వు ప్లాన్ చేసి నేను రావడం, ఆర్ నేను ప్లాన్ చేసి నువ్వు రావడం, ఏది వర్కౌట్ అయింది? మ్యాప్స్కి సంబంధించినవి, ఏరియాస్ ఎక్కడ ఉంటాయి, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, అలాంటివి అఖిల్ ప్లాన్ చేస్తాడు, ఎందుకంటే మనం అందులో 0 అన్నమాట. కానీ నేను మిగతావన్నీ నేనే, ఇంకా ఏ డ్రెస్ వేసుకోవాలి అన్న దగ్గర నుంచి అండ్ ఇల్లు ఎట్లుండాలి, పెద్ద డిసిషన్స్, ఇవి ఇప్పుడు చేద్దామా వద్దా, నేను కొన్ని ప్లాన్ చేస్తా. అవి ఇంకా పెద్దయండి, కర్రీ ఏం వండుకోవాలి, ఇవే. వాట్స్ వన్ థింగ్ యూ థింక్ I don't realize about myself but you notice clearly? అంటే అఖిల్ ఎప్పుడు ఏమనుకుంటాడంటే పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ కాదు నేను అని అఖిల్ తన గురించి తను అనుకుంటాడు, కానీ నా దృష్టిలో సక్సెస్ఫుల్ పర్సనే. చాలా తెలుసు అఖిల్కి, కానీ నాకు తెలుసు అని అనుకోడు, ఎదగాలి అట్లా ఇట్లా అని అనుకుంటాడు, కానీ నా దృష్టిలో అఖిల్ సక్సెస్ఫుల్ పర్సనే అనమాట. సో దట్స్ వన్ థింగ్ విచ్ ఐ నోటిస్డ్ ఇన్ యూ బట్ యూ డిడ్ంట్ రియలైజ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్స్ ఫర్ దట్. యా, డన్.
డన్నా. ఇది మా వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్. ఏదో కొంచెం టైం స్పెండ్ చేయాలి, మనకు కూడా ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుంది అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. చిన్నగా లిటిల్ క్యూట్ సెలబ్రేషన్. సో వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాబట్టి కేక్ చేసినాను, విచ్ ఇస్ నో షుగర్, నో మైదా, నో ఆయిల్, హెల్దీ కేక్ అనమాట. ఎందుకంటే నేను డైట్లో ఉన్నాను, తను కూడా డైట్లో ఉన్నాడు కాబట్టి. ఎందుకు హ్యాపీ వ్యాలంటైన్స్ డే అఖిల్ అంటే నేను కూడా వ్యాలంటైన్స్ డే చేసుకునే మొహం కాదు నాది, కానీ ఏదో అట్లా. సో యాక్చువల్లీ ఈ సెలబ్రేషన్తో మీరేం చేసుకోవాలి అన్న డౌట్ కొందరికి రావచ్చు. బట్ నేను యూస్ఫుల్ కాంటెంట్ పెడుతుంటే నాకు పెద్దగా వ్యూస్ ఏం రావట్లేదు అనమాట. సో ఐమ్ జస్ట్ ట్రయింగ్ ఏది వర్కౌట్ అవుతుంది అని చెప్పి ట్రై చేస్తున్నా డిఫరెంట్ వీడియోస్తో. సో ఇది మా ఒక సెలబ్రేషన్ కాబట్టి ఇది నచ్చుతుందేమో అని అనుకుంటున్నాను. సో నచ్చితే ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని చేద్దామన్న థాట్ అనమాట. అండ్ ఫర్ ఆల్ ది వ్యాలంటైన్స్ అవుట్ దేర్ అండ్ ఆల్ కపుల్స్ out there, I wish you a very happy Valentine's Day and thanks for watching this video. See you in the next video. So if you like this video, please do like, share and subscribe. AB Chandanas. Okay. మీ Signing ఫ్రెండ్స్ వేసుకుంటారు. bus stand. If you like this video, please do like, share, comment and subscribe to my channel AB Chandanas. Signing off for today, yours Chandana. Bye bye.